వాడి ముందు తల వంచింది, వాడికి తెలియనాస్తిని వాడికి చూపించింది, అంతా వాళ్ళ చావు కోసమే. అడ్డం పూర్తిగా తొలగిపోయే వరకు ఈ మంచితనాన్ని ఇలాగే మెయింటైన్ చెయ్యి. నార్సింగ్ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. రావచ్చుగా? షూర్ సావిత్రి, ఇదిగో ఇప్పుడే బయలుదేరుతున్నాను. నా డార్లింగ్ని కలవాలని మంచి మూడ్లో వెళ్తుంటే ఏంటి బాబా నీ డిస్టర్బెన్స్? నీ మూడ్ తర్వాత ఇంటి దగ్గర వాతావరణం తేడాగా ఉంది. నేను ఇంటికి వచ్చేసరికి డోర్స్ అన్ని ఓపెన్ చేసి ఉన్నాయి. నాకేదో అనుమానంగా ఉంది. నువ్వు వెంటనే తిరిగి వచ్చాయి. ఆలస్యం చేయొద్దొచ్చిందిరా. ఏంటిది? ఏం జరుగుతుంది? బాబా 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 ఏ బాబా బాబా ఏ బాబా 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 ఏ బాబా ఏ బాబా లే బాబా చెప్పు బాబా ఏమైంది? చెప్పు బాబా ఏమైంది? నీకు ఫోన్ చేశానా, మాట్లాడానా, కట్ చేశానో లేదో వెనక నుంచి ఎవరో తల మీద బలంగా కొట్టారు.
అంటే ఇంట్లోకి ఎవరో వచ్చారన్నమాట. అవును చంద్ర, నేను వచ్చేటప్పుడు కూడా ఇంట్లోనే ఉన్నట్లున్నారు కానీ నేను గమనించలేకపోయాను. మనం లేనప్పుడు ఇంట్లోకి వచ్చారు అంటే ఎవరొచ్చుంటారు? మనం బయటికి వెళ్ళి కూడా ఎక్కువసేపు అవ్వలేదు. ఈ లోపల ఎవరు వచ్చుంటారు? దొంగతనానికి వచ్చుంటే ఏదైనా తీసుకెళ్ళాలి. అలాంటి ప్రయత్నం ఏం జరిగినట్టు లేదు. మరెందుకు వచ్చుంటారు? అప్పటికి ఇల్లంతా గమనించాను, ఎవరూ కనిపించలేదు. ఇంట్లో ఏ వస్తువు కదిలించలేదు అంటే మరి దేనికోసం వచ్చుంటారు? ఈ సావిత్రి ఫోన్ వచ్చి మనం Shit! ఈ గొడవలో సావిత్రి విషయం మర్చిపోయాను. పాపం వెయిట్ చేస్తూ ఉంటుంది. సావిత్రి, నీకేం కాలేదుగా? బావా, అతని ఫోన్ చేశాడు. ఏంటండి ఇది? మీకోసం ఎంతసేపని వెయిట్ చేయను? ఇప్పటి వరకు మీరు వస్తారని వెయిట్ చేసి నేనే ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. మీరే చేశారు. సారీ సావిత్రి, నీకోసమే బయలుదేరాను. ఈలోగా మన ఫ్లాట్ దగ్గర చిన్న ప్రాబ్లం అంటే తిరిగి వచ్చాను. అంటే మీరింకా బయలుదేరలేదా? ముఖ్యమైన విషయాలు మాట్లాడుకుందామని ఫోన్ చేస్తే ఇలా చేస్తారా? రియల్ ఐఎమ్ వెరీ సారీ సావిత్రి. 10 minutes అక్కడ ఉంటాను. వెయిట్ చేసి విసుగొచ్చేసింది. ఇప్పుడేం రావద్దులేండి. ఈసారి కలుద్దాం. బాయ్. సావిత్రి, సావిత్రి, హలో హలో సావిత్రి. పాపం నా డార్లింగ్ ఫీల్ అయినట్టుంది. అక్కడ సావిత్రి ఫీలింగ్ గురించి ఫీల్ అవుతున్నావు గానీ తల పగిలిన నా గురించి మాత్రం పట్టించుకోవా? పగల్లేదుగా. పగులుంటే అలాగే పట్టించుకునేవాడిని. లైట్ తీసుకో. కొద్దిలో తప్పించుకున్నావు కానీ లేదంటే మన ప్లాన్ మొత్తం ఫెయిల్ అయ్యేది. వాడి ఫ్రెండ్ వస్తాడని మనం ఊహించలేదు కదా బావా. ఏమో, నాకైతే పెద్ద గండం గడిచినట్టుంది. ఇంతకీ కెమెరా ఏది? తీసుకోలేదు బావా. అదేంటి? చంద్ర తిరిగి వచ్చేస్తున్నాడన్న టెన్షన్లో కెమెరా గురించి ఆలోచించలేదు. ముందు వాడి కంట పడకుండా వచ్చేయాలని వాడి తల మీద కొట్టి కంగారుగా వచ్చేశాను. ఇంత కష్టపడి అసలు వదిలేసి వచ్చావండి సావిత్రి. కెమెరా కావాలంటే మళ్ళీ ట్రై చేయొచ్చు. చంద్ర కంటపడితే మొదటికి మోసం వస్తుంది కదా బావా. అది నిజమేలే. ముందు ఇక్కడి నుంచి వెళ్దాం, పద. రా.
ఎవడీడు? మీ చేతుల్లో చావబోయేవాడు. ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా వాణ్ణి లేపేయాలి. రేట్ ఎంత? ఎంత కావాలి అంటే అంత. డీల్ ఓకే, వివరాలు చెప్పు. వ్యాపారం కోసం వెళ్లి మీ తాతల కాలంలోనే కేరళలో స్థిరపడిన కుటుంబం మీది. మాట మంచిది కావడం వల్ల వ్యాపారంలో ఎదిగి ఒక ప్రాంతానికి జమీందారులయ్యారు. మీ నాన్న ఆనంద భూపతి. ఆ రాక్షసుడికి భయపడి ఆ రోజు ఏమీ చేయలేకపోయాం. ఆలస్యం చేస్తే నీ ప్రాణాలు కూడా తీస్తాడేమోనని భయపడి పారిపోయి వచ్చేసాం. నాలాంటి పాపాత్ముడు బ్రతకూడదు. నన్ను చంపేయాడు, నన్ను చంపే. ఇదిగో బాబు, నీ స్థలాలు, పొలాలు, లాకర్లో ఉన్న బంగారం అన్ని ఇవిగో బాబు. ఇదంతా నీ ఆస్తి. తీసుకో బాబు, మాకంటూ ఏమీ వద్దు. ఒక్క అవకాశం ఇవ్వాలడు. నీలో నా భావం చూసుకుంటూ, నీకు సేవలు చేసుకుంటూ బ్రతుకు నిడుస్తానలుడు. నా చెల్లెలు, నా రక్తం పంచుకు పుట్టిన రక్తం బతికే ఉందిగా. నా చెల్లెలు హైదరాబాద్లో ఎవరింటికి వెళ్ళిందో తెలుసా? మీ అత్తయ్య గారు చెప్పారు బాబు. అడ్రస్ కూడా రాసిచ్చారు. ఇదిగో. పరాయి వాళ్ళ కోసం పాకులాడుతూ నేను నా చెల్లెల గురించి మర్చిపోవటం ఏంటి? ముందు నా చెల్లెలు ఎక్కడుందో తెలుసుకోవాలి. తాళం వేసిందేమిట్రా? ఇక్కడే గార్డెన్లో ఉన్నాడేమో చూద్దాం పదరా.
ఎరా కనిపించాడ్రా? లేదురా, వాడు ఉన్నాడని తెలిసే కదరా వచ్చాం మనం. ఇప్పుడే బయటికి వెళ్ళి ఉంటాడురా. పదరా వెతుకుదాం. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. మా సిస్టర్ ఒక అమ్మాయి కేరళ నుంచి వచ్చిందండి, కానీ ఎక్కడుందో తెలియడం లేదు. ఈ మధ్య మీ హాస్టల్లో ఎవరైనా కేరళ నుంచి వచ్చి జాయిన్ అయ్యారా? కేరళ నుంచి వచ్చిన అమ్మాయిలు మా హాస్టల్లో ఎవరు లేరండి. థ్యాంక్స్ అండి. సార్, రూమ్ నెంబర్ 3లో కొత్తగా ఒక అమ్మాయి జాయిన్ అయింది సార్. మర్చిపోయాను. ఏమండి, ఆ? ఇలా రండి. కొత్తగా మొన్ననే ఒక అమ్మాయి వచ్చి జాయిన్ అయిందండి. ఒకసారి పిలుస్తారా? రమా, వెళ్ళి ఆ అమ్మాయిని ఒకసారి పిలిచికరా. అలాగే సార్. ఈ అమ్మాయేనండి. ఏమ్మా, నువ్వు కేరళ నుంచి వచ్చావా? అవును. కేరళలో రుద్రభూపతి అని అతని దగ్గర నుంచి వచ్చింది నువ్వేనా? రుద్రభూపతి ఆయన ఎవరు? అంటే అక్కడి నుంచి మా అత్తయ్య పంపిస్తే ఇక్కడికి వచ్చావు. ఆ అమ్మాయివి నువ్వు కాదా? నన్ను మా బ్రదర్ వచ్చి జాయిన్ చేశాడు. మీరు చెప్పే వాళ్ళు ఎవరో నాకు తెలియదు. నేను ఇక్కడ హాస్పిటల్లో నర్సుగా వర్క్ చేయడానికి వచ్చానండి. ఓ సారీ అమ్మా, కేరళ నుంచి మా సిస్టర్ వచ్చింది, ఆమెవేమో అనుకున్నాను. థ్యాంక్ యూ. మీ సిస్టర్ ఫోన్ నంబర్ లేదా? ఉంటే ఈ ప్రాబ్లం ఎందుకండి? వేరే ప్రాబ్లం వల్ల అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసింది, కానీ ఎక్కడుందో తెలియడం లేదు. ఎవరైనా కేరళ నుంచి కొత్తగా వచ్చి జాయిన్ అయితే ఈ నంబర్కి ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి. అలాగేనండి, మంచిది. థ్యాంక్ యూ. ఇక మీరు వెళ్ళండి. ఏమ్మా, బాగున్నావా? బాగున్నానన్నయ్య, మీరెలా ఉన్నారు? బాగున్నానమ్మా. మీ వాళ్ళ వల్ల నీకేం ఇబ్బంది లేదుగా? లేదన్నయ్య, ప్రశాంతంగా నా పని నేను చేసుకుంటున్నాను. ఎక్కడి నుంచి వస్తున్నావమ్మా? సూపర్ మార్కెట్ నుంచి అన్నయ్య. పనిలో ఇబ్బంది ఏం లేదుగా? ఏం లేదన్నయ్య. మీరెక్కడి నుంచి? కాని వాళ్ళందరూ దూరం అయ్యారుగా, అయిన వాళ్ళ కోసం వెతుక్కుంటున్నాను. సర్లేమ్మా, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు.
ఏంటన్నయ్యా ఇంటివైపే రారా? పనే ఉంది. అయినా పరాయి వాళ్ళ ఇంటికి ఊరికే వచ్చినా బాగుండదు. మనుషులందరూ దూరం అయినప్పుడు ఇక ఇంటితో పనే ఉందమ్మా. అలా అంటారేంటన్నయ్యా, అది మీ ఇల్లు. కాదనుకున్నాకే బయటకొచ్చాను. సర్లే, ఆ విషయం ఇప్పుడు ఎందుకులేమ్మా, పనుంది, వస్తాను. అన్నయ్య, పరాయిదాన్నైనా నన్నే ఇంత ఇదిగా పలకరించారు, మరి కట్టుకున్న భార్య గురించి ఒక్క మాట కూడా అడగరా? పనికి మాలిన వాళ్ళ గురించి పరామర్శించాల్సిన అవసరం లేదు.